impossible is thank you all. చూశారు కదండి. సో అమేజింగ్ అంటే వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కంపెనీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు సో జస్ట్ 3 to 4 మంత్స్కే దగ్గర మంచి ఇన్కమ్స్ ఎర్నింగ్ చేస్తున్నారండి. నాకు ఈ సబ్జెక్ట్ని ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తి కూడా దగ్గర 4 మంత్స్ లోపలనే దగ్గర 34 lakhs వరకు ఎర్నింగ్ చేయడం ఇది. సో ఈ విధంగా మనకి ఇంత ఇన్కమ్స్ ఎర్నింగ్ చేయడానికి కారణం ఏంటంటే కన్నా బికాస్ ఆఫ్ ఇందులో ఉండే షేర్స్ అనమాట. సో ఈ కంపెనీ మెయిన్గా ఏం చేస్తుందంటే కన్నా సో ఈ కంపెనీ ఉండే ప్రధానంగా 2 కంపెనీస్తో టై అయిపోయింది. ఆ కంపెనీలో ఉన్న షేర్స్ని ఈ క్రౌడ్ అనే కంపెనీ మనకి సేల్ చేయడం జరుగుతుంది, మనకి అమ్ముతుంది, ప్లస్ వచ్చేది ఆ క్రౌడ్ కంపెనీ కొంటుంది అనమాట. సో దీన్ని మనం 3 మంత్స్ తర్వాత 3 మంత్స్ కోసం మనం అమ్మే షేర్స్ అనేది డెఫినెట్లీ అంటే మన దగ్గర ఒక 2 or 3 మంత్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అంటే ల్యాక్స్లో ఉంటుందన్నమాట. సో ఆ విధంగా మనం దీనిలో ఒక మంచి ఇన్కమ్స్ జస్ట్ జాయిన్ అయిన ఒక 3 to 4 మంత్స్కి మనం మంచి ఇన్కమ్స్ ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఇంకా ప్రధానంగా వచ్చి ఈ కంపెనీ వరకు వస్తే కన్నా ఆల్రెడీ ఆన్లైన్ రెఫరల్ సిస్టమ్ మీద ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో బయట వాళ్ళకి సో దీనికి ప్లస్ అంటే ఆల్రెడీ పెర్లవైన్ ప్లస్ వచ్చి రాజు బిజినెస్ చాలామంది చేస్తుంటారు. నేను కూడా దాంట్లో అకౌంట్స్ ఉన్నాయండి. సో దీనికి ప్రధానంగా డిఫరెన్స్ ఏంటి అంటే కన్నా మనకి రాజు ఆటోపూల్ సిస్టమ్ ద్వారా మనకి ఒక మంచి ఇన్కమ్స్ ఎర్నింగ్ చేసుకోవాలి. 1 లక్ష రూపాయలు మన ఇన్కమ్ ఎర్నింగ్ చేసుకోవాలంటే దగ్గర 1 year వరకు మనం వెయిట్ చేయాలి. అదే ఆటోపూల్ సిస్టమ్ దీంట్లో కూడా ఉందండి. కానీ దీంట్లో మనము ఒక 1 lakh ఇన్కమ్స్ ఎర్నింగ్ చేయాలంటే మాత్రం వితిన్ స్పెన్ ఆఫ్ 3 to 4 months లోపల మనము ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో అది ఇంక్రీజ్ అవుతూనే పోతుంటుంది. దీంట్లో కూడా మినిమం 20 మెంబర్స్ని జాయిన్ చేయించాలండి. అది సేమ్ టైం వచ్చి దీంట్లో మన షేర్స్ అని అప్పటి నుంచి అంటున్నాం కదండి. షేర్స్ అంటే చాలా వరకు ప్రధాన కొంతమందికి అపోహ ఏమంటే కన్నా బయట షేర్స్ అనేది అప్ అండ్ డౌన్ ఉంటాయి కదండి. కంపెనీ షేర్ వాల్యూ పెరుగుతుంటుంది, పడిపోతూ ఉంటుంది అనేసి ఉంటుంది కదా. సో ఇక్కడ మనకు మాత్రం ఇక్కడ పడిపోతుంది. ఎందుకంటే ఇది ఇంటర్నల్ షేర్స్. మీరు చెప్పేది అంతా ఎక్స్టర్నల్ షేర్స్ అండి. అప్ అండ్ డౌన్ అయ్యేటువంటి ఎక్స్టర్నల్ షేర్స్ అంటారు. ఇది మాత్రం ఇంటర్నల్ షేర్ అనమాట. సో ఇది మనకు తగ్గవు. అది ఏ విధంగా తగ్గదు ప్లస్ వచ్చి ఎందుకు తగ్గదు అనేది కూడా రీజన్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఓకే, మీకు ఈ ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఒక చిన్న పేజ్ రూపంలో దీన్ని క్రియేట్ చేసుకున్నాను. సో నీట్గా అర్థం అవడం కోసం. సో దీంట్లో మెయిన్గా నేను 3 things మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ప్రధానంగా మొదటిది వచ్చి కంపెనీ బ్యాక్గ్రౌండ్. కంపెనీ ప్రొఫైల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎందుకంటే ఏ కంపెనీలో జాయిన్ అవుతామో ఆ కంపెనీ గురించి మనం కంపల్సరీ తెలుసుకోవాలి. రెండోది వచ్చి ప్యాకేజెస్. మనం ఇందులోకి నేను చెప్పాను కదండి, ఇందులోకి మనం ఎంటర్ అవుతున్న ప్యాకేజెస్, మనం ఏ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ ప్యాకేజ్ తగ్గట్టు మనకి షేర్స్ అని ఇవ్వడం జరుగుతుంది. ఈ కంపెనీలో మన షేర్స్ని ఏమంటారంటే ఓనర్ రేట్స్ అంటారు. సో మనం ఏ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ ప్యాకేజ్ వర్త్ రేట్ ఆఫ్ మనకి షేర్స్ అనేది మనము పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఆ టైప్ ఆఫ్ ఇన్కమ్స్ మనకి రావడం జరుగుతుంది. సో థర్డ్ది వచ్చి మనకి బోనసెస్ అంటే మనం సెలెక్ట్ చేసుకున్న ప్యాకేజ్ని బట్టి మనకి ఇన్కమ్స్ కూడా మనకు వచ్చే ఇన్కమ్స్ టైప్ ఆఫ్ ఇన్కమ్స్ 5 types ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయంటే బోనసెస్. సో అవి కూడా మీకు లేటర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా కంపెనీ ప్రొఫైల్ కిందకి వచ్చేస్తే కంపెనీ సో క్రౌడ్ వన్ అనేది ఏమంటేనా ఇట్స్ ఇంపాక్ట్ క్రౌడ్ టెక్నాలజీ అని చెప్పేసి దీన్ని యూరోపియన్ గవర్నమెంట్ రీసెంట్గా టేకప్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకి సో క్రౌడ్ వన్ ఈజ్ ఆన్లైన్ నెట్వర్క్ బిజినెస్ వేర్ విల్ బి గెటింగ్ ఎ షేర్ ఫ్రమ్ ది కంపెనీ ప్రాఫిట్ లైక్ ఎ గేమింగ్ ప్రాఫిట్ అండ్ షేర్ మంత్లీ. సో ఇఫ్ యూ బికమ్ ఏ షేర్ హోల్డర్. సో మామూలుగా వచ్చే క్రౌడ్ వన్ అనేది ఏంటంటే నేను చెప్తున్నాను కదండి, ఇందులో మనము జాయిన్ అవ్వడం వల్ల మనం షేర్ హోల్డర్ అవుతాము. ఈ కంపెనీ ప్రధానంగా వచ్చి రెండు ప్రపంచంలోనే ఫేమస్ అయిన ఒక 2 కంపెనీస్తో మనం టైప్ అయిందన్నమాట. ఆ కంపెనీలోనే మన షేర్స్ అనేది సో మనకి ఇది అమ్ముతుంది. ప్లస్ వచ్చి మనం బిజినెస్ చేసే ద్వారా మనకు వచ్చే ఇన్కమ్స్లో ఆ 2 కంపెనీస్తో ఉండే షేర్స్ని మనకు అమ్ముతుంది. సో ఇన్కమ్స్ షేర్స్ అమ్ముతుంది. మళ్ళీ 3 months తర్వాత సో ఈ క్రౌడ్ వన్ రివార్డ్స్ రూపంలో మనకి షేర్స్ అనేది వాళ్ళే కొంటారన్నమాట. మనం తిరిగి అమ్మేటప్పుడు మాత్రం జస్ట్ కంపల్సరీ వచ్చి ఒక 3 to అట్లీస్ట్ 3 times 2 times రెట్టింపు అవుతుంది. సో ఆ అమౌంట్ మనకు దగ్గర మంచి ఇన్కమ్స్ మనకి చూడొచ్చు. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ చూడండి, ఎందుకంటే ఈ క్రౌడ్ వన్ అనేది రీసెంట్లీ వచ్చి మనకి స్టార్ట్ అయ్యి 8 నెలలు అయింది. ఈ 8 నెలల్లోనే దగ్గర అరౌండ్ వరల్డ్ వైడ్ మీద 90 countries 3 million ఆఫ్ ది మెంబర్స్ని దక్కించుకుందన్నమాట. సో ఈ కంపెనీ మెయిన్గా ఏం చేస్తుందంటే సెల్లింగ్ ఆన్లైన్ షేర్స్ అండ్ ఓనర్ రేట్స్ ఆఫ్ ది అఫిల్గో అండ్ మింగ్స్టర్. సో నేను చెప్పాను కదండి, నేను ప్రధానంగా 2 కంపెనీస్తో టైప్ అయింది. ఆ కంపెనీస్ పేరు ఏంటంటే అఫిల్గో అండ్ మింగ్స్టర్. సో అఫిల్గో అంటే ఏంది అంటే కన్నా మనం మామూలుగా ఇప్పుడు చూడండి, సో ప్రపంచం ఎటుపోతుంది. సో ప్రతిదీ డిజిటలైజేషన్ అయిపోయింది. దట్టు వచ్చి మనకి ప్రతిదీ ఆన్లైన్ యాక్టివిటీస్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు చూడండి, మనకి ఇంటర్నేషనల్ క్రికెట్ బెట్టింగ్స్ చూస్తున్నారు కదండి. సో మనం మామూలుగా ప్లేయర్స్ మీద కొన్ని క్రోసెస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. సో సన్ రైజర్స్ అంట, బుల్జర్స్ ప్లస్ వచ్చి ఢిల్లీ, ముంబై, ఈ విధంగా ప్లేయర్స్ మీద మనకి క్రోసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఆ విధంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏదైతే కంపెనీస్ స్పాన్సరింగ్ చేస్తున్నారో అది మీకు తెలుసు
తెలుసా అండి. సో ఈ విధంగా అఫిల్గో మెయింటైన్ చేస్తుంటుందన్నమాట. రెండో వచ్చి లాటరీస్. సో ఇంటర్నేషనల్ లాటరీస్ కూడా ఉంటాయండి. అండ్ ఆల్సో క్యాసినో, వరల్డ్ వైడ్ మీద 20 క్యాసినోస్ ఉన్నాయి. అంటే క్రోసెస్లో రిచెస్ట్ పర్సన్స్ క్రోసెస్లో మనకి గేమ్స్ ప్లే చేస్తుంటారు. అండ్ ఆల్సో వచ్చి మనకి ఈ లెర్నింగ్స్, ఈ కామర్స్ పోర్టల్, అండ్ ఆల్సో మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రకారం కూడా చూసుకుంటే ఆన్లైన్ యాక్టివిటీస్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుందండి. ఇవన్నీ ఇవన్నీ యాక్టివిటీస్ అన్నీ మనకి అఫిల్గో మెయింటైన్ చేస్తుంది అనమాట. ఇంకా రెండో వచ్చి మింగ్స్టర్. ఇది మింగ్స్టర్ ఈజ్ నథింగ్ బట్ మొబైల్ గేమింగ్ కంపెనీ అండి. ఇది ఎట్లా అంటే కన్నా మనకి సో ఇంటర్నేషనల్ గేమ్స్ అనేది ఇంటర్నేషనల్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనేది అంతా ఇది మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఆల్ ఓవర్ వరల్డ్ మీద మనకి ఫేమస్ అయిన చాలా వరకు గేమ్స్ అనేది దీంట్లో ఉన్నాయి. మన ఇండియాలో కూడా కామన్ గేమ్. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆ విధంగా మనకి ఈ ఇంటర్నేషనల్ గేమ్స్ అనేవి సో మింగ్స్టర్ మెయింటైన్ చేస్తుంది. ఈ రెండు కంపెనీస్ యొక్క ఆన్లైన్ షేర్స్ అయితే ఓనర్ రేట్స్ అయితే మనకు క్రౌడ్ వన్ కంపెనీ కూడా మనకు అమ్మడం జరుగుతాయి అనమాట. మనం బికాస్ మనం సెలెక్ట్ చేసుకున్న ప్యాకేజ్ ద్వారా మనకు ఓనర్ రేట్స్ ఈ రెండు కంపెనీస్ మనకి ఇస్తాడు. ఎప్పుడైతే మనకి ఈ యాక్టివిటీస్ ద్వారా ఏదైతే అఫిల్గో అండ్ మింగ్స్టర్ అనేది మనకు 3 నెలలు కంటిన్యూగా ఈ యాక్టివిటీస్, ఈ ఆన్లైన్ యాక్టివిటీస్ ఇప్పుడు చెప్పిన ఇవన్నీ ఏదైతే 3 నెలల లోపల మనకి టర్న్ ఓవర్ ప్రకారంగా ఆల్ ఓవర్ టర్న్ ఓవర్ ప్రకారంగా ఈ 3 నెలల లోపల ఈ రెండు కంపెనీస్ యొక్క షేర్స్ అనేది పెరిగినప్పుడు, ఇందులో ఉన్న మన షేర్స్ అనేది పెరిగినప్పుడు 3 నెలల తర్వాత క్రౌడ్ వన్ రివార్డ్స్ కింద మళ్ళీ క్రౌడ్ వన్ కంపెనీ కూడా మనకి తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా మనకి ఇన్కమ్స్ అనేది షేర్ రూపంలో మనకి ఇన్కమ్స్ అనేది ఎక్కువగా అర్నింగ్ చేయడం జరుగుతుందండి. సో అది మెయిన్ థింగ్. సో దీనికి ఇంకా అఫిల్గో కంపెనీ ప్రకారంగా చూస్తే కూర్చుంటే ఆల్ ఓవర్ 10 years లోపలనే దగ్గర 90 కంట్రీస్లో స్ప్రెడ్ అయింది. అఫిల్గో ఈజ్ ద $49 బిలియన్ కంపెనీ అండ్ ఆల్సో వచ్చి 1.68 బిలియన్ కస్టమర్స్ ఇన్ వరల్డ్ వైడ్. సో అఫిల్గో వచ్చి $49 బిలియన్ కంపెనీ అంటండి. అది సేమ్ టైం వచ్చి 1.68 బిలియన్ కస్టమర్స్ ఇన్ వరల్డ్ వైడ్. అంటే ఇంకా మీరు ఆలోచన చేసుకోండి అఫిల్గో కంపెనీలో ఏ విధంగా 1.68 బిలియన్ కస్టమర్స్ ఇప్పటికే ఉన్నారంట. ఇంకా ఆ ప్రకారంగా చూస్తే ఈ కంపెనీలో మన షేర్ వాల్యూ అనేది ఎంతైతే ఇంకా పెరుగుతుందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో కాబట్టి ఇంకా ప్రీ లాంచ్డ్ ఈ కంపెనీ లాంచ్ అయింది ఎప్పుడంటే 19th March 2019లో లాంచ్ అయింది. అండ్ అఫీషియలీ లాంచ్ అయిన 15th November 2019. అండ్ ది రిజిస్టర్డ్ మెయిన్ ఆఫీస్ ఇన్ స్పెయిన్ అండ్ మాడ్రిడ్. సో ఈ కంపెనీ యొక్క మెయిన్ ఆఫీస్ వచ్చి స్పెయిన్ అండ్ మాడ్రిడ్లో ఉంది. సో అది కూడా మీకు చూపిస్తాను, రీజనల్ ఆఫీస్ కూడా. సో ఇక్కడ మీరు చూస్తే సేమ్ ఇక్కడ చూడండి. సో ఇంపాక్ట్ ప్రో టెక్నాలజీ మన CEO వచ్చి జాన్ స్టీల్ హోల్స్టీన్. సో మన రీజనల్ ఆఫీస్ వచ్చి సో మెయిన్ ఆఫీస్ ఇంపాక్ట్ ప్రో టెక్నాలజీ. సో ఇది మనకి మెయిన్ ఆఫీస్ వచ్చి మాడ్రిడ్ అండ్ స్పెయిన్లో ఉంది. రీజనల్ ఆఫీస్ వచ్చి మనీలా ఫిలిప్పీన్స్, స్టాక్హోల్మ్ స్వీడన్, గోత్బర్గ్ అండ్ స్వీడన్, జోహాన్స్బర్గ్ సౌత్ ఆఫ్రికా, లాగోస్ నైజీరియా, బగోటా కొలంబియా, రియో బ్రెజిల్. సో ఈ విధంగా మనకి రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా వచ్చి హాంకాంగ్లో కూడా మనకి రీజనల్ ఆఫీస్ వస్తుంది అంటున్నారు. సో అది అండి విషయము. ఇంకా సబ్జెక్ట్లోకి వస్తే చూడండి, మిస్టర్ జాన్ హోస్టిన్ ఇస్ ద CEO ఆఫ్ ది క్రౌడ్ వన్. అండ్ ఇంకా ప్యాకేజెస్ వరకు వస్తే ప్యాకేజెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకునే ప్యాకేజ్ దాన్ని బట్టి మనకు ఓనర్ రైట్స్ అంటే షేర్స్ అనేది మనకి నిర్ణయించబడతాయి. సో దీంట్లో మనకి దెర్ ఆర్ 5 types ఆఫ్ ప్యాకేజెస్ ఉన్నాయండి. వైట్ ప్యాకేజ్ అంటే €99 అంటే మన ఇండియన్ కరెన్సీలో 9,000 రూపీస్. అండ్ బ్లాక్ ప్యాకేజ్ అంటే మనకి €299 అంటే ఇండియన్ కరెన్సీలో 27,000. గోల్డ్ ప్యాకేజ్ అంటే €799 అంటే మన ఇండియన్ కరెన్సీలో 77,000. టైటానియం ప్యాకేజ్ అంటే €2499 అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చి ₹2,27,000. అండ్ టైటానియం ప్రో ప్యాకేజ్ అంటే €4,499 అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చి ₹4,27,000 అనమాట. సో ఓకే, ఇప్పుడు మనం ఈ ప్యాకేజెస్లో అనేది ఇప్పుడు మనకి ఎపిక్ ప్రమోషన్ అని చెప్పేసి ఇప్పుడు మనకు ఒక ఆఫర్ కూడా ఇచ్చారండి. సో మెయిన్ మేము అబ్జర్వ్ చేస్తున్నాను, ఈ నెల ఏప్రిల్ 24వ తేదీ లోపల ఎవరైతే ఇందులో జాయిన్ అవుతారో వాళ్ళకి ఎపిక్ ప్రమోషన్ ప్రకారంగా ఒక ప్యాకేజ్ తీసుకుంటే దాని ప్యాకేజ్ అనేది ఆల్రెడీ మీరు అప్గ్రేడ్ అయిపోతుంది. అంటే వైట్ తీసుకుంటే బ్లాక్ ప్యాకేజ్కి అప్గ్రేడ్ అయిపోతారు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ బ్లాక్ ప్యాకేజ్ అనేది ₹27,000. మీరు ₹9,000 జాయిన్ అవ్వడం వల్ల బ్లాక్ ప్యాకేజ్ మీకు అప్గ్రేడ్ అవ్వడం వల్ల మీకు ఏమవుతుందంటే ₹18,000 సేవ్ అవుతుందంట. ₹27,000 నుంచి 9,000 పోతే తీస్తే 18,000 అనమాట. సో ఆ విధంగా మీకు సేవ్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి అప్కమింగ్ బోనస్ వస్తుంది. ఈ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే ఇన్కమ్స్ 5 types ఆఫ్ బోనస్ వస్తుందని చెప్పాం కదండి. దాంట్లో మనకి లెవెల్స్ పెరుగుతాయి. ఇన్కమ్ లెవెల్స్ కూడా పెరుగుతాయి అనమాట. షేర్ రేట్స్, ఓనర్ రేట్స్ కూడా పెరుగుతాయి. సో ఇవన్నీ నేను చెప్తానండి మీకు లెటర్ బై. సో ఇంకా ఇక్కడ చూస్తే వెన్ ఎవర్ సమ్వన్ బైస్ ది ప్యాకేజ్ ది వుడ్ బి గెటింగ్ ఏ బిలో బెనిఫిట్స్. మనం ఈ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోవడం ప్రధానంగా ఈ 4 types ఆఫ్ బెనిఫిట్స్ అనేది మనం పొందామంటున్నాడు. సో ఈ క్రౌడ్ వన్ రివార్డ్స్ నేను ఇదే అండి మీకు ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నది. సో నేను కూడా నమ్మలేని విషయం ఏంటంటే నేను జాయిన్ అయిన విత్ ఇన్
2 డేస్ లోపల నాకు 50,000 రూపీస్ వచ్చినాయంటే మీరు నంబరు, నేను అది ప్రూఫ్తో సహా చూపిస్తానండి. క్రౌడ్ ఫండ్ రివార్డ్స్ అంటే కూడా ఏంది లేదండి, మామూలుగా మనం ఏదైతే ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ ప్యాకేజ్ సంబంధించిన ఓనర్ రైట్స్ మనకి షేర్ వాల్యూ ఉంటుంది కదా, మనం తీసుకున్నప్పుడు నాకు 0.53 ఉండేది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ నాకు ఏమైపోయిందంటే షేర్ రైట్స్ అనేటివి మనకి చెప్తే కదండి, మన అఫిల్గోన్ మినిస్టర్ సంబంధించిన షేర్ రైట్స్ అనేవి పెరిగిపోయినప్పుడు ఏమైందంటే నాకు ఇప్పుడు 2 యూరోస్ కింద 0.53 నుంచి 2 యూరోస్కి వచ్చింది. బట్ నాకు క్రౌడ్ ఫండ్ రివార్డ్స్ కింద చూసుకుంటే 310.55 క్రెడిట్స్ వచ్చినాయండి. సో అది ఏంటంటే ఇప్పుడు ప్రూఫ్తో సహా చూపిస్తాను. సరే ఇది కాదు, ఓకే నా లాగిన్ ఇవ్వండి, నాకు స్టార్టర్. నేను ఇంకా ఇప్పుడు ఏం జాయిన్ కాకుండా ఇంకా నేను మీకు చూపిస్తున్నాను అండి. చూడండి అకౌంట్ బ్యాలెన్స్ అనేది 0 ఉంది. సో క్రౌడ్ ఫండ్ రివార్డ్స్ చూసుకుంటే 310.55 క్రెడిట్స్ ఉన్నాయండి. సో ఇక్కడ 310.51 క్రెడిట్స్ అండి. చూడండి ఇక్కడ నాకు వచ్చి కరెంట్ ప్యాకేజ్ నేను వైట్ ప్యాకేజ్ తీసుకున్నాను. బట్ నేను ఇప్పుడు నాకు ఎపిక్ ప్రమోషన్ కాబట్టి నేను బ్లాక్ ప్యాకేజ్ అప్గ్రేడ్ అయిపోయాను. అండ్ ఇక్కడ చూడండి, సో క్రౌడ్ ఫండ్ రివార్డ్స్ నాకు ఎక్స్చేంజ్ రేట్ వచ్చి 2 యూరోస్ అని 0.53 నుంచి 2 యూరోస్కి వెళ్ళిపోయింది అనమాట. సో దీన్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 2 యూరోస్ అంటే ఇందాక మేము చెప్పాం కదా 310 క్రౌడ్ ఫండ్ రివార్డ్స్ నాకు ఇప్పుడు ఎంత ఉందంటే ఇక్కడ చూడండి 310.55 ఉంది కదండి. దీన్ని క్యాల్కులేట్ చేద్దాం, చూద్దాం. త్రీ టెన్ అనుకుందాం ఇంటూ 2 యూరోస్ అంటే 620 యూరోస్ అనమాట. 620 యూరోస్ ఇంటూ 84 రూపీస్, ఒక యూరో వచ్చి మనకి 84 రూపీస్ ఉందండి. ఈక్వల్ టు 52,080 రూపీస్ అంటే 52,000 రూపాయలు అనమాట. సో ఈ 52,000 రూపాయలు క్రౌడ్ ఫండ్ రివార్డ్స్ 3 మంత్స్కి ఒకసారి ఇస్తాను చెప్పినాడు కదండి. సో ఆ డేట్ కూడా నాకు ఫిక్స్ చేసినాడు. ఇప్పుడు మీరు చూడొచ్చు, దీన్ని చూపిస్తాను. ఇక్కడ చూడండి, డేట్స్ ఫర్ క్రౌడ్ ఫండ్ రివార్డ్స్ పే అవుట్ సెట్ డేట్స్ కూడా సెట్ చేసినాడు. సో ఇప్పుడు కమింగ్ వచ్చి June 15th నా పొద్దున్న అఫిల్గో కంపెనీ వాడు నాకు ఇప్పుడు 52,000 రూపాయలు సగం అమౌంట్ నాకు పే చేస్తాడు. సెప్టెంబర్ నా పొద్దున మాత్రం రిమైనింగ్ అమౌంట్ అనేది సెప్టెంబర్ నా పొద్దున మినిస్టర్ కంపెనీ వాడు నాకు ఇచ్చేస్తాను అనమాట. సో చూసాక చెప్పాను కాబట్టి నేను ఒక్కరిని కూడా జాయిన్ చేయించిన వెంటనే నాకు వచ్చి నా ఓనర్ రైట్స్ అంటే నా షేర్ వేర్ అనేది పెరిగిపోయింది. ఈ విధంగా మనకి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు April 24th నా పొద్దున లోపల ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి అమౌంట్ పెరిగిపోతుందండి. ఎందుకంటే ఆల్ ఓవర్ వరల్డ్ మీద సో చాలా వరకు ఇది గ్రోత్ అవుతుంది అనమాట. సో ఇంకా సబ్జెక్ట్లోకి వచ్చేస్తే, సో ఎడ్యుకేషనల్ ప్యాకేజ్ అంటే నథింగ్ బట్ ఏం లేదండి. ఇప్పుడు మనకు చాలా వరకు ఇప్పుడు ఈ కామర్స్, ఈ లెర్నింగ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఆన్లైన్ ఎడ్యుకేషన్ కూడా చాలా వరకు పెరిగిపోయింది. ఆన్లైన్ లెర్నింగ్, ఈ లెర్నింగ్, సో ఇవన్నీ మనకు చాలా వరకు పెరిగిపోయినాయి అనమాట. సో చాలా వరకు ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా వరకు ప్రాముఖ్యత ఫేమస్ అయింది. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే కూడా తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. అదేం లేదండి, ఇప్పుడు నేను మీకు ప్లాన్ అనేది ఈ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది మీడియా అనమాట. సో దీన్ని ఎట్లయితే ఉపయోగించుకుంటే అది కూడా కమ్స్ అండర్ డిజిటల్ మార్కెటింగ్ అనమాట. సో కొంతమంది ఈమెయిల్ మార్కెటింగ్, ఫేస్బుక్ మార్కెటింగ్, ప్లస్ వచ్చి యూట్యూబ్లో కూడా మనకి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు, యూట్యూబ్ మార్కెటింగ్ కూడా చేస్తుంటారు. ఇవన్నీ ఆల్ ఓవర్ కన్సిడర్ డిజిటల్ మార్కెటింగ్ అనమాట. ఇంత డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే మనం హైదరాబాద్ ప్లస్ వచ్చి ఎక్కడైనా పోయినా కానీ మనం వేల నుంచి లక్షల వరకు మనకు అమౌంట్ ఛార్జ్ చేస్తుంటారు. సో కానీ ఇక్కడ మనం మనము ఇక్కడ తీసుకోవడం వల్ల మనకి అట్లా అమౌంట్ అర్నింగ్ చేసుకునే ఆప్షన్ వస్తూ మనకు వాల్యుబుల్ ఎడ్యుకేషనల్ ప్యాకేజ్ అని కూడా మనకి డిజిటల్ మార్కెటింగ్ ప్యాకేజ్ కూడా మనం దీనిలో తీసుకోవచ్చు. తర్వాత చూసుకొని స్ట్రీమ్ లైన్ బోనస్ అంటే ఇక్కడ చెప్పాను కదండి, ఇక్కడ ఎవరైతే మనకి రాజు అని పెర్లవైన దాంట్లో ఉన్నారో సో అదే మనకు వర్క్ అదే చేస్తున్నామండి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఫిక్స్డ్గా మనకు ఒక డేట్ ఫిక్స్డ్గా మనకి 3 మంత్స్కి ఒకసారి మనం ఇన్కమ్స్ తీసుకోవచ్చు. కానీ దాంట్లో మాత్రం ఎప్పుడో వచ్చే ఇన్కమ్ కోసం మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. అదే ₹1,00,000 రావాలంటే 1 year వెయిట్ చేయాల్సి వస్తుంది. కానీ దీంట్లో మాత్రం అదే తొందరగా తీసేసుకోవచ్చు. సో అదేంటి మెయిన్ డిఫరెన్స్. సో గేమింగ్ రెసిడ్యూల్ బోనస్ అని చెప్పేసి మనకు మంత్లీ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇది రాయల్టీ ఇన్కమ్ కూడా అంటారు. మనకు లైఫ్ లాంగ్ ఇన్కమ్స్ వస్తాయి. సో దీని అందరి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆఫ్టర్ జాయిన్ ద కంపెనీ గివ్స్ ది బిలో బోనసెస్ అంటే ఏంది, మనము ఇప్పుడు దీంట్లో ఎవరైతే జాయిన్ అవుతారో మనకి సో ప్రధానంగా వచ్చే 5 types ఆఫ్ ఇన్కమ్ బోనసెస్ ఉంటాయి. అప్పటి నుంచి నేను బోనసెస్ అంటాను కానీ ఆ బోనసెస్ ఏంటంటే 5 types ఆఫ్ బోనసెస్ ఉన్నాయి. అందులో వర్కింగ్ బోనస్ వచ్చి 3 ఉన్నాయి, నాన్ వర్కింగ్ బోనస్ వచ్చి 2 ఉన్నాయి. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫియర్ ఆఫ్ లాస్ బోనస్. సో ఫియర్ ఆఫ్ లాస్ బోనస్ అంటే ఏంది లేదండి, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫియర్ ఆఫ్ లాస్ బోనస్.
సో ఫియర్ ఆఫ్ లాస్ బోనస్ అంటే మనం జాయిన్ అయిపోయిన తర్వాత మన 4 మెంబర్స్ని డైరెక్ట్గా జాయిన్ చేయించాల్సి వస్తుంది. ఆ 4 మెంబర్స్ని ఎవరైతే జాయిన్ చేపిస్తే అది వైట్ ప్యాకేజ్ సంబంధించిన వ్యక్తులు కావచ్చు. మనం ఏ విధంగా అయితే ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకున్నాం అదే విధంగా మనం జాయిన్ చేయించే వ్యక్తి అది వైట్ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే బ్లాక్ ప్యాకేజ్, గోల్డ్, టైటాన్ ప్యాకేజ్ ఏ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకున్నా కానీ మనం 4 మెంబర్స్ని డైరెక్ట్ జాయిన్ చేయించాల్సి వస్తుంది. ఒకవేళ వైట్ ప్యాకేజ్ మెంబర్స్ మనం 4 మెంబర్స్ని డైరెక్ట్ జాయిన్ చేయించాం అనుకోండి 125 యూరోస్ వస్తాయి. 125 యూరోస్ ఇంటూ ఒక 84 రూపీస్ కదా, 125 యూరోస్ ఇంటూ 84 రూపీస్ ఇస్తే 10,500 రూపీస్ అవుతుంది. అదే మనము బ్లాక్ ప్యాకేజ్ వ్యక్తిని మనం జాయిన్ చేయించడం వల్ల 31,500 రూపీస్ వస్తుంది. అదే గోల్డ్ ప్యాకేజ్ వ్యక్తిని జాయిన్ చేపిస్తే మనం 84,000 రూపీస్ వస్తుంది. అంటే 1,000 రూపీస్ ఇంటూ 84 1000 యూరోస్ ఇంటూ 84 రూపీస్ ఇస్తే మనకి 84,000 రూపీస్ వస్తుంది. అండ్ టైటానిక్ ప్యాకేజ్ సంబంధించిన వ్యక్తులు నలుగురిని జాయిన్ చేయించామనుకోండి మనకి 3,000 యూరోస్ వస్తాయి. అంటే మనకి దగ్గర 2,52,000 అమౌంట్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఇందులో ఏ అయితే అమౌంట్ వచ్చిందో ఇదే కదండి ఇక్కడ చెప్పాను ఏ టైప్ ఆఫ్ ఇన్కమ్స్ అయినా రానింది అందులో 20% షేర్ కింద సేవింగ్స్ అయిపోతాయి. అండ్ రిమైనింగ్ విత్డ్రా కింద అంటే 80% మనం విత్డ్రా చేసుకోవచ్చు, యూరోస్ని మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఈ 20% కింద పోయే షేరే మనం దగ్గర మంచి ఇన్కమ్స్ ఎర్నింగ్ చేసుకోవచ్చు అండి. అంటే దగ్గర మనం ల్యాక్స్ తీసుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ యూరోస్ ప్రకారంగా మనము బయట చేసే ఏ వర్క్ అయినా మనం ఆన్లైన్ రెఫర్ సిస్టమ్ ద్వారా మనం ఆల్రెడీ కొంతమంది చేస్తున్నారు కదా అదే ఇన్కమ్ దీంట్లో కూడా తీసుకోవచ్చు. అందులో డాలర్ అయితే ఇందులో యూరో. సో అది మీరు గమనించుకోవాల్సింది. సో ఇక్కడ మెయిన్ వచ్చి ఇంకా మనకి రెండో ఇన్కమ్ ఏంటంటే ఎడ్యుకేషన్ ప్యాకేజ్ సేల్స్ బోనస్ అంటారు. దాన్ని ఏమంటారంటే బైనరీ ఇన్కమ్ కూడా అంటారు. ఇందులో మనకి 1:1, 1:1, 1:2, 1:3 అండ్ 3:1 రేషియోలో కూడా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. బైనరీ ఇన్కమ్ అంటే చాలామంది మా లెఫ్ట్ అండ్ రైట్ జాయిన్ చేయించాలి కంపల్సరీ. సో కొంతమంది అపోహలు ఉంటాయి. బైనరీ ఇన్కమ్ అంటే కొంతమందికి సో ఆలోచన చేస్తుంటారు. సో ఇందులో ఆలోచన చేయాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే మనం ఏ విధంగా జాయిన్ చేయించినా కూడా మనకి ఇన్కమ్స్ అనేది రావడం జరుగుతుంది. ఎలా అంటే ఇప్పుడు 1:1 రేషియోలో అంటే మనకి ఇప్పుడు చూడండి బికాస్ ఆఫ్ మనం ఏ ప్యాకేజ్ మనం వైట్ ప్యాకేజ్ సంబంధించిన వ్యక్తులను జాయిన్ చేయించినా కానీ ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి ఎట్లా అంటే కదా మీకు బైనరీ సిస్టంలో మనకి లెఫ్ట్ సైడ్ వచ్చి పవర్ లెగ్ అంటారు. పవర్ లెగ్ అనేది మాకు ఇచ్చి పెట్టేసి రైట్ సైడ్ మాత్రం మీరు జాయిన్ చేయించుకుంటూ పోండి. అంతేగాని సో రెండు వైపు అవసరం లేదు. కానీ ఫస్ట్ టైం మాత్రం చేయించడం మాత్రం లెఫ్ట్ అండ్ రైట్ కంపల్సరీ జాయిన్ చేయించాలి ఒకరినొకరిని. సో రైట్ సైడ్ నుంచి మాత్రం వేసుకుంటూ పోండి. మీకు లెఫ్ట్ సైడ్ మాత్రం నేను ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తాను. మీరు నాకు ఫోన్ చేయండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తానండి. సో ఇక్కడ మనం చూస్తే లెఫ్ట్ అండ్ రైట్ మీరు వైట్ ప్యాకేజ్ సంబంధించిన అంటే మనకి వైట్ ప్యాకేజ్ సంబంధించిన మెంబర్స్ని ఎవరైతే జాయిన్ చేపిస్తారో అది లెఫ్ట్ సైడ్ ఒకరిని రైట్ సైడ్ ఒకరిని వేస్తే మన వైట్ ప్యాకేజ్ సంబంధించి మనకి ఇక్కడ పాయింట్స్ అంటారు అనమాట. వైట్ ప్యాకేజ్ తీసుకున్న వ్యక్తి 90 పాయింట్స్, బ్లాక్ ప్యాకేజ్ తీసుకున్న వ్యక్తి 270 పాయింట్స్, గోల్డ్ అంటే 720, టైటానియం అంటే 2,250 పాయింట్స్ రావడం జరుగుతుంది. ఇది పాయింట్స్ వైజ్గా మీరు చూసుకోవచ్చు. నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ మనము ఇద్దరిని లెఫ్ట్ అండ్ రైట్ వైట్ ప్యాకేజ్ చేసాం కాబట్టి 90 + 90 అంటే 180 అనమాట. సో 10 పాయింట్స్ అంటే అప్రాక్సిమేట్లీ మనకి 1 యూరో అంటారు. ఓకే 180 పాయింట్స్ ఇంటూ 10% అంటే 18 యూరోస్ అనమాట. అదే ఇక్కడ చూడండి మీకు సెకండ్ సెక్టార్లో మనకు వచ్చి 1:2 అంటే ఎందుకంటే 1:2 ఉంది కదండి ఆ విధంగా అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చి మనం ఒక మెంబర్ మాత్రం జాయిన్ చేయించారు, రైట్ సైడ్ మాత్రం మీరు ఇద్దరు వ్యక్తులను జాయిన్ చేయించుకున్నారు. ఇక్కడ చూస్తే కన్నా మీకు 90 అగైన్ 90 అంటే మనకు 390s అంటే కన్నా కౌంట్ చేస్తే మనకు 270 అవుతుంది. 270 నుంచి 10% అంటే మనకు 27 యూరోస్ రావడం జరుగుతుంది. అదే 1:3 రేషియో అంటే మీకు లెఫ్ట్ సైడ్ ఒకరిని రైట్ సైడ్ మాత్రం ముగ్గురిని జాయిన్ చేయించారు. సో ఇక్కడ చూడండి 1:2 ఇక్కడ 3 అన్నారు. అంటే ఇక్కడ 1 వచ్చి మీకు లెఫ్ట్ సైడ్ వచ్చి పవర్ లెగ్ అనమాట. అది నేను చూసుకుంటాను. సో మీ రైట్ సైడ్ మాత్రం మీరు 3 మెంబర్స్ని చూసారనుకోండి అక్కడ 90 + 90 + 90 + 90 అంటే ఏంటంటే మొత్తం కౌంట్ చేస్తాం 360 పాయింట్స్ అనమాట. 360లో నుంచి 10% 36 యూరోస్. ఇక్కడ మీరు బాగా గమనించాలి సార్, వైట్ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి మినిమం ఎంతవరకు మనం బైనరీ ఇన్కమ్స్ అర్నింగ్ చేయొచ్చు అంటే 18 యూరోస్ నుంచి 36 ఇక్కడ చూడండి 36 యూరోస్ వరకు మనం అర్నింగ్ చేసుకోవచ్చు. అది ఎలానే కూడా మీకు చూపిస్తానండి. సో ఒక లోడింగ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి చూడండి చూడండి ఎడ్యుకేషన్ ప్యాకేజ్ సేల్స్ బోనస్ అంటే నథింగ్ బట్ బైనరీ పాయింట్ కదా. బైనరీ ఇన్కమ్ ప్రకారం చూసుకున్నా కూడా ఇక్కడ చూడండి బైనరీ ఇన్కమ్ వైట్ ప్యాకేజ్కి ఎంత ఇచ్చినట్టే 18 యూరోస్ నుంచి అప్ టు 36 యూరోస్ వరకు వచ్చినాడు. నేను మీకు ఆ 1:1, 1:2, 1:3 వరకు మీకు ఏది చూపించాను అంటే అక్కడ 18 యూరోస్ నుంచి 36 యూరోస్ వరకు మీరు చూసినారు కదండి ఆ విధంగా అనమాట. అదే ఒకవేళ మీరు బ్లాక్ ప్యాకేజ్ తీసుకున్నారు అనుకుంటే బ్లాక్ ప్యాకేజ్ పాయింట్స్ ఎంత ఉన్నాయి 270 పాయింట్స్ ఉన్నాయి. అప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ మీరు 270 వేస్తే ఎంత అవుతుంది 540 అవుతుంది. సో 540 అంటే కన్నా 540 అంటే 10 అంటే కన్నా 54 పాయింట్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు అట్లా ఆ విధంగా చూసుకుంటే ఇంకా మీకు 56 నుంచి 108 వరకు మీరు బ్లాక్ ప్యాకేజ్లో మీరు అర్నింగ్ చేసుకోవచ్చు. సో అదనమాట.
ఇంకా బ్లాక్ ప్యాకేజ్, గోల్డ్ అండ్ టైటానియం విధంగా మీరు అర్నింగ్ చేసుకోవచ్చు. ఇంకా రెండోది వచ్చి మనకి రెండోది బైనరీ ఇన్కమ్ అయిపోయింది. ఇంకా మూడో ఇన్కమ్ వరకు వస్తే మ్యాచింగ్ బోనస్. సో ఇంకా మ్యాచింగ్ బోనస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ చూడండి, మ్యాచింగ్ బోనస్. మ్యాచింగ్ బోనస్ అంటే ఏం లేదండి, సో మన కింద ఎవరైతే జాయిన్ ఉన్నారో వాళ్ళు గడించే బైనరీ ఇన్కంలో నుంచి మనకు 10% ఇన్కమ్ మనం తీసుకుంటాము. మన కింద ఎవరైతే, బాగా చెప్తాను వినండి, మీ కింద జరుగుతున్న టీంలో బైనరీ ఇన్కమ్స్లో నుంచి మీకు 10%, మీరు 5 లెవెల్స్ వరకు, అప్ టు 5 లెవెల్స్ వరకు మీరు 10% ఇన్కమ్ తీసుకుంటారనమాట. దాన్ని మ్యాచింగ్ ఇన్కమ్ అంటారు. ఇది కూడా దగ్గర అంటే మ్యాచింగ్ ఇన్కమ్ అంటే చాలా తక్కువ అంచనా లేదండి, ఎక్కువ ఇన్కమ్స్ అనేది మీరు తీసుకోవచ్చు. అంటే అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాగనేది. సో మీరు ఇంట్లో కూడా చూడండి, మీరు వైట్ ప్యాకేజ్ తీసుకునే వ్యక్తి మీరు ఫస్ట్ లెవెల్ వరకు మాత్రం ఎలిజిబుల్ అవుతాడు. అదే బ్లాక్ ప్యాకేజ్ తీసుకుంటే అప్ టు 3 లెవెల్స్ వరకు ఎలిజిబుల్ అవుతాడు. అదే గోల్డ్ ప్యాకేజ్ తీసుకుంటే అప్ టు 4 లెవెల్స్ వరకు ఎలిజిబుల్ అవుతాడు. అదే టైటానియం ప్యాకేజ్ తీసుకున్నాను అనుకోండి, అప్ టు 5th లెవెల్ వరకు ఎలిజిబుల్ అవుతారు అనమాట. సో ఓకే అండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మ్యాచింగ్ బోనస్లో వచ్చి మనకు ఆ విధంగా మనం ఏ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకుంటూ ఆ లెవెల్ వరకు మనం ఎలిజిబుల్ అవుతుంటామండి. అందుకే అండి మనకి ఇప్పుడు ఎపిక్ ప్రమోషన్ ఉంది కదండి, ఎపిక్ ప్రమోషన్ ప్రకారంగా మనము ఏ ప్యాకేజ్ తీసుకుంటామో దాని పై ప్యాకేజ్ అనేది అప్గ్రేడ్ అయిపోతాము. సో ఇప్పుడు మనకు చూసుకోండి, మనకు ఫస్ట్ లెవెల్లో వచ్చి మన వైట్ ప్యాకేజ్ సంబంధించిన వ్యక్తిని మనం డైరెక్ట్గా 4 మెంబర్స్ని జాయిన్ చేయించాలి. అప్పుడు మనకు దగ్గర 10%, ఒక్కొక్క పర్సన్ నుంచి మనకి 10% ఇన్కమ్ రావడం జరుగుతుంది. అదే సెకండ్ లెవెల్ వచ్చేసరికి బ్లాక్ ప్యాకేజ్ సంబంధించిన వ్యక్తిని మనం డైరెక్ట్గా 8 మెంబర్స్ని జాయిన్ చేయించాలంటున్నాడు. అప్పుడు మనం ఒక్కొక్కరి దగ్గర నుంచి 10% అంటే ఏంది 8 మెంబర్స్ అంటే ఏంది, ఆల్రెడీ మీరు 4 మెంబర్స్ జాయిన్ చేశారు, వాళ్ళు మళ్ళీ అప్గ్రేడ్ అవుతారు బ్లాక్ ప్యాకేజ్కి. ఆ విధంగా వాళ్ళు 4 ప్లస్ మీరు అగైన్ చెప్పేవాళ్ళు 4, ఆ విధంగా మీరు 8 మెంబర్స్ తీసుకున్నారు. అంతేగాని డైరెక్ట్గా మళ్ళీ 1 2 ప్లస్ 1 ఒకరి నుంచి మళ్ళీ 8 వరకు మీరు కౌంట్ చేస్తున్నారు కాదండి. సో మనకి చూడండి, థర్డ్ లెవెల్ వచ్చేసరికి మళ్ళీ బ్లాక్ ప్యాకేజ్ వ్యక్తులు మళ్ళీ 12 మందిని జాయిన్ అని చెప్పి అంటున్నాడు. అప్పుడు మనకు 12 మంది అయినప్పుడు వాళ్ళ ఒక్కొక్కరి దగ్గర నుంచి 10% అనమాట. సో 4 అనేది ఒక సెట్ అనమాట. సో ఇక్కడ చూడండి, మీరు అక్కడికి 8 మెంబర్స్ అనేది మళ్ళీ వాళ్ళు అప్గ్రేడ్ అయినప్పుడు 8 + 4 అంటే 12 అవుతాయి అనమాట. ఆ విధంగా అనమాట. సో ఈ విధంగా చూసుకుంటే అప్ టు 5th లెవెల్ అనుకుంటే కన్నా డైరెక్ట్గా 20 మెంబర్స్ జాయిన్ చేయించాల్సి వస్తుంది. సో ఇక్కడ చూడండి, 20 మెంబర్స్ అన్నాడు, అప్రాక్సిమేట్లీ 50% వరకు మనకి ఇన్కమ్స్ అనేది వస్తాయంటున్నాడు. సో ఇక్కడ మీరు గమనించండి, లేదండి, స్ట్రీమ్ లైన్ బోనస్ అయిపోయిన తర్వాత మీకు చెప్తాను. అదేంటంటే కన్నా మీరు 20 మెంబర్స్ని జాయిన్ చేయించుకోవాలా అప్రాక్సిమేట్లీ ప్రతి ఒక్కరు అనమాట. అంతేగాని ఇక్కడ చూసినట్లు మళ్ళీ 4 8 లేకపోతే 12 16 అన్నప్పుడు అంతా ప్రతి ఒక్కరు 20 మెంబర్స్ అండి మినిమం. ఆ 20 మెంబర్స్ని ఎవరైతే జాయిన్ చేపిస్తారో వాళ్ళే మనకి బైనరీ ఇన్కమ్లోనే కౌంట్ అవుతారు, ప్లస్ వచ్చి మనకి మ్యాచింగ్ బోనస్లో కూడా కౌంట్ అవుతారు, అండ్ ఆల్సో స్ట్రీమ్ లైన్ బోనస్లో కూడా కౌంట్ అవుతారు అనమాట. అంతేగాని ఒక్కొక్క దాంట్లో బైనరీ ఇన్కమ్లో మళ్ళీ మెంబర్స్ని, మళ్ళీ మ్యాచింగ్ ఇన్కమ్లో మళ్ళీ కొందరిని, ప్లస్ వచ్చి స్ట్రీమ్ లైన్ బోనస్ మళ్ళీ కొందరిని వేయడం అనేది కాదండి. ఎవరైతే మనం జాయిన్ చేస్తే వాళ్ళంతా కౌంట్ అవుతారు అనమాట దీంట్లోకి. సో ఓకే అండి, సో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాగనేది. సో ఇక్కడ చూడండి, ఇంకా స్ట్రీమ్ లైన్ బోనస్ వచ్చేవరకు మనకి ఇక్కడ ఇది ఆటో ఫుల్ సిస్టమ్ అంటారండి. దీంట్లో కూడా మనకి మన కింద గ్లోబల్లీ ప్రతి ఒక్కరు ఎవరైతే జాయిన్ అవుతుంటారో మనం దీంట్లో చూసుకోవచ్చు. అదైతే మన పేర్ల పైన రాజుల్లో కూడా మనం చూసుకోలేము, కానీ దీంట్లో మాత్రం మన కింద ఎంతమంది జాయిన్ అయ్యారో అనేది మనకు చూపిస్తుంది. అట్ ది సేమ్ టైం వచ్చి మనకు వచ్చే ఇన్కమ్స్ వచ్చి వీక్లీ ఎవ్రీ వెడ్నెస్డే మనకి ఇన్కమ్స్ అనేది చూడొచ్చండి. సో ఓకే, ఇంకా దీంట్లో చూసుకుంటే మనం ఫస్ట్ లెవెల్లో మనం ఎవరిని జాయిన్ చేయించినప్పటికీ మనకి ఎంత 250 మెంబర్స్ ఉంటారండి. సో అప్పుడు మనకి దగ్గర ప్రతి వారం వచ్చి 2.5 అని మనకి ఇవ్వడం జరుగుతుంది. అది వైట్ ప్యాకేజ్ వరకు కావచ్చు, బ్లాక్ అండ్ గోల్డ్ టైటానియం, ఈ విధంగా ఈ నలుగురు ఎలిజిబుల్ అవుతారనమాట. మనం వైట్ ప్యాకేజ్ మనము తీసుకున్నామంటే మనం ఎలిజిబుల్ అయిపోయినాము. సెకండ్ లెవెల్ వచ్చేసరికి మనం ఫస్ట్ ఒక మెంబర్ని జాయిన్ చేయించాల్సి వస్తుంది. అప్పుడు మన కింద అరౌండ్గా 10,000 మెంబర్స్ అనేది ఉండాలన్నమాట. సో అప్పుడు మనకి దగ్గర ఎవ్రీ వీక్ అనేది €5 అనే విధంగా మనకు 4 వీక్స్ ఇస్తాడనమాట. సో అదేవిధంగా మీరు అప్ టు ఇంకా 4th లెవెల్ వరకు చూసుకుంటే కన్నా మనకు 4th లెవెల్లో 3 మెంబర్స్ని డైరెక్ట్గా జాయిన్ చేయించాల్సి వస్తుంది. అప్పుడు మీ కింద 50,000 మెంబర్స్ అరౌండ్గా ఉండాలి. అప్పుడు మీకు €10 అనేది ఎవ్రీ వీక్ ఇస్తాడనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, 4th లెవెల్ నుంచి 5th లెవెల్ వరకు వెళ్ళిపోయేటప్పటికి మీకు ఇంకా బ్లాక్ ప్యాకేజ్కి అప్గ్రేడ్ కావాల్సి వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు మీరు ఎపిక్ ప్రమోషన్ ద్వారా మీరు బ్లాక్ ప్యాకేజ్ ఇప్పుడు ₹9,000 తీసుకుంటే మీరు బ్లాక్ ప్యాకేజ్ అప్గ్రేడ్ అయిపోతారు. కాబట్టి ఇంకా 5 నుంచి 8 లెవెల్స్ వరకు మీరు కూడా ఎలిజిబుల్ అప్గ్రేడ్ అయిపోతారు. కాబట్టి ఇక్కడ కూడా మీకు ఇన్కమ్స్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మేము 5th లెవెల్లో దగ్గర మీరు 75,000 మెంబర్స్ మీ కింద ఉంటారు. అప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మీకు వైట్ ప్యాకేజ్ సంబంధించి డాష్ ఉంది, అంటే ఇక్కడ వైట్ ప్యాకేజ్ వరకు ఎలిజిబుల్ గారు. అదే మీరు బ్లాక్ ప్యాకేజ్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు €15 అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ 3 వీక్స్, ఈ 3 వీక్స్ ప్లస్ 4th వీక్ ఇది కూడా వస్తుంది. అదే వైట్ ప్యాకేజ్ వాళ్ళైతే వైట్ ప్యాకేజ్ ఉండే వాళ్ళకైతే రాదు. ఓకే, అట్లా అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, అదే విధంగా ఇక్కడ చూసుకుంటే కానీ మీకు €50. ఇక్కడ చూడండి, మీరు ఇంకా €50 ప్రకారం చూసుకున్నా కూడా 7th లెవెల్లో, ఐ మీన్ 7th, ఓకే స్ట్రీమింగ్ ఆపింది.
ఓకే అండి. 50 అంటే మనకి సెవెంత్ లెవెల్‌లో దగ్గర మనము 7 మందిని జాయిన్ చేపించాలి. మనం 1.5 లాక్ మెంబర్ మన కింద ఉండాలి. సో, ఉంటారండి. గ్లోబల్లీ మన కింద అది కౌంట్ అవుతుంటది. మీకు సంబంధం లేదు. ఈ మెంబర్స్ అనేది మీకు సంబంధం లేదు. గ్లోబల్లీ మీ కింద జాయిన్ అయిపోతుంటారు. సో, ఇక్కడ చూస్తే మనకి 50 యూరోస్ అనేది ఎవ్రీ వీక్ రావడం జరుగుతుంది. 50 యూరోస్ ప్రకారం కౌంట్ చేసుకున్న ఎవ్ ప్రతి వారము 50 యూరోస్ అంటే నెలకొచ్చి దగ్గర మనకి 200 యూరోలు అవుతాయి. 200 యూరోలు ఇంటూ మీకు చూసుకోండి 84 రూపీస్ లెక్క చేసుకున్న 16,800 అవుతుంది. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి మళ్ళీ కావాలంటే నేను చెప్పిండేది. ఓకే. మనకి ఇక్కడ చూడండి మళ్ళీ మీకు బ్లాక్ ప్యాకేజ్ నుంచి అప్గ్రేడ్ అవుతుంటే మనకి ఇంకా 12th లెవెల్‌లో దగ్గర మనకు 12th లెవెల్‌లో చూసుకున్నాం అనుకోండి 250 యూరోస్ ఇక్కడ చూడండి. 12th లెవెల్‌లో వచ్చి దగ్గర 12 మెంబర్స్ మనం జాయిన్ చేయించాల్సి వస్తుంది. అప్పటికే మనకు 2.5 లాక్ మెంబర్స్ మన కింద ఉంటారు. సో, 250 యూరోస్ మన కింద కౌంట్ చేసుకున్నా కూడా మనకి ఎవ్రీ వీక్ 250 యూరోస్ ఇస్తాడు. ఆ 250 యూరోస్ ఇంటూ 4 వేస్తాయి అనుకోండి మనకి ఎంత అవుతుందంటే కనుక 1000 యూరోస్ అవుతాయి. 1000 యూరోస్ ఇంటూ మీరు 84 వేసినారనుకోండి 84,000 రూపీస్ మనకు రావడం జరుగుతుందండి. సో, అదనమాట. అదేవిధంగా మనకు ఇంకా టైటానియం ప్రో ప్యాకేజ్ ఎలిజిబుల్ అని అప్రాక్సిమేట్లీ 20 లెవెల్ అట్లా ఆ విధంగా 20 లెవెల్స్ వరకు చేయించాలి. ఆ 20 లెవెల్‌లో మనం దగ్గర 20 మెంబర్స్ని జాయిన్ చేపిస్తాం కాబట్టి అరౌండ్‌గా మన కింద 1 crore మెంబర్స్ ఉంటారు. అప్పుడు మనకి ఎవ్రీ వీక్ 2250 యూరోస్ ఇస్తారనమాట. సో, ఈ 2250 యూరోస్ ఇంటూ 4 వేస్తే కనుక 9000 యూరోస్ అవుతాయి. 9000 యూరోస్ అంటే కనుక మనకు అప్రాక్సిమేట్లీ 84 రూపీస్ వేస్తే కనుక 7,50,000 అవుతుందన్నమాట. ఓకే. ఇప్పుడు మీరు చూడండి టైటాన్ ప్యాకేజ్‌లో మీరు ఈ లెవెల్ ఒకేసారి అచీవ్ అయినారు. ఇప్పుడు మీకు వారం వచ్చేసరికి మీకు సో, ఇక్కడ 500 యూరోస్, 750 యూరోస్, 1000, 2250 యూరోస్ ఇవన్నీ పడినాయంటే మీకు ఇన్కమ్స్ ఎలా ఉంటాయో ఒక్కసారి చూసుకోండి. మీరు జాయిన్ చేపించేసింది 20 మెంబర్స్‌ని మాత్రమే. సో, ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మీరు స్ట్రీమ్ లైన్ బోనస్‌లో ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఇప్పుడు 12 మెంబర్స్‌ని జాయిన్ చేపించారు. మళ్ళీ 13 వ్యక్తిని జాయిన్ చేపించాలంటే అవుతుందండి. సో, అదే 12 మెంబర్స్‌ని జాయిన్ చేపించారు. అంటే మీరు మళ్ళా 13th లెవెల్‌లో మళ్ళీ 13 మందిని చేర్చారు. మళ్ళీ 1 నుంచి 13 కాదండి. 12+1 అంటే 13 అనమాట. ఆ విధంగా మీరు ప్రతి లెవెల్‌కి ఒక్కొక్కరిని జాయిన్ చేపించుకుంటూ పోతారు. ఆ విధంగా మీకు 20 మెంబర్స్ వరకు మీరు జాయిన్ చేపించాల్సి వస్తుంది. అంతేగాని మీరు ఒక్కొక్క లెవెల్‌కి మీరు అంత మెంబర్స్‌ని కాదండి. సో, ఇదే విధంగా ఇప్పుడు చూస్తే ఇప్పుడు అర్థమైంది అనుకుంటండి. 20 మెంబర్స్ అనేది ఈ లెవెల్‌లో మీరు జాయిన్ చేపించినా మీరు 20 మెంబర్స్‌ని జాయిన్ చేపించారంటే అది బైనరీ పాయింట్‌లోనే కౌంట్ అవుతుంది. మ్యాచింగ్ బోనస్‌లో కూడా కౌంట్ అవుతుంది. స్ట్రీమ్ లైన్ బోనస్‌లో కౌంట్ అవుతుంది. అంతేగాని ప్రతి లెవెల్లో ఒక్కొక్కరిని వేసుకొని పోవడం అనేది కాదండి. సో, ఇంకా ఆ తర్వాత మనం చూసుకుంటే కనుక సో, రెసిడ్యువల్ గేమింగ్ అండ్ రెసిడ్యువల్ ఇన్కమ్ ఇది నెట్వర్క్ లెవెల్ బోనస్ అనమాట. రాయల్టీ ఇన్కమ్ అంటారు. ఇది మంత్లీ ఇస్తాడు. లైఫ్ లాంగ్ ఇన్కమ్ ఇస్తాడనమాట. సో, ఇది కంప్లీట్ టర్న్ ఓవర్లో జరుగుతుంది. సో, దీంట్లో మనకి ఇన్కమ్స్ అనేది ఏ విధంగా వస్తాయంటే ఇప్పుడు నేను చెప్పాను కదండి అఫిల్ గో అండ్ మింగ్స్టర్ ఈ 2 కంపెనీలు ప్రధానంగా వచ్చి వరల్డ్ వైడ్ మీద మనకి జరుగుతున్న ఆన్లైన్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో నేను ఇందాక చెప్పాను కదంటే మన మొదట్లో. సో, ఆ విధంగా మనకి ఆ విధంగా ఆ 2 కంపెనీస్లో జరిగే టర్న్ ఓవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ టర్న్ ఓవర్స్ నుంచి మనకి ఆన్లైన్ షేర్స్ అనేది ఈ విధంగా ఇస్తుంటారనమాట. ఈ విధంగా రెసిడ్యువల్ ఇన్కమ్ అని కూడా మంత్లీ ఇస్తుంటాడండి. సో, దీని ప్రకారంగా చూస్తే మనం దీంట్లో మొదటిగా టీమ్ లీడర్ స్టార్ 1 అవ్వాలి. సో, అంటే ఏం లేదండి మనం ఇందులో ప్రపంచవ్యాప్తంగా మనకి ఎవరెవరైతే ఈ క్యాడర్స్ వాళ్ళు ఎవరెవరైతే అవుతున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి మనకి 5% ఇన్కమ్ ఇస్తుంటాడు. ఇంకా మీకు బాగా చెప్పాలంటే మీరు టీమ్ లీడర్ స్టార్ 1 అవ్వాలి. టీమ్ లీడర్ స్టార్ అనేది ఏ విధంగా అవుతారంటే మీరు బైనరీ పాయింట్స్ అనేది మీ కింద జరిగిన టర్న్ ఓవర్లో బైనరీ పాయింట్స్ అనేది 500 పాయింట్స్ ఉండాలి. సో, ఆ 500 పాయింట్స్ అంటే మనం 10 పాయింట్స్ అంటే సో 10 పాయింట్స్ అంటే 1 యూరో కదండి. ఆ విధంగా అనుకుంటే 500 పాయింట్స్ అంటే 50 యూరోస్. అంటే మీ బైనరీ పాయింట్స్ 500 పాయింట్స్ మీరు ఉన్నప్పుడు మీరు టీమ్ లీడర్ స్టార్ 1 అవుతారు. అప్పుడు ఏమవుతుందంటే మీ మీ యొక్క ఏ విధంగా తీసుకోవచ్చు అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 500 పాయింట్స్ అంటే 1 లాక్ అనుకోండి. 1 లాక్ ఇంటూ 5% డివైడెడ్ బై త్రూఅవుట్ వరల్డ్ వైడ్ మీరు గ్లోబల్ మీద ఉండే టీమ్ లీడర్ స్టార్ వీళ్ళందరి దగ్గర నుంచి మీకు ఇన్కమ్ అనేది ఇస్తారన్నమాట. సో, ఆ వాల్యూ అనేది ఏందనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు కింద చూస్తున్నారు కదండి. ఇప్పుడు పక్కా చెప్పాలంటే మీ కింద ఇప్పుడు బైనరీ పాయింట్స్ అంటే 1 లాక్ ప్రాఫిట్ ఉందండి. సో, ఆ 1 లాక్ ఇంటూ 5% డివైడెడ్ బై మీ కింద గ్లోబల్లో ఉండే ప్రతి ఒక్క టీమ్ లీడర్ స్టార్ 1 నుంచి మీకు ఇన్కమ్ వస్తుంది. ఇది ఈ విధంగా ఇన్కమ్ వస్తుందండి. సో, ఇదన్నమాట వాడు 5% ఇచ్చాడు. ఇది కూడా మీకు తెలిసిన గ్లోబల్ మీద ఉండే ప్రతి ఒక్క టీమ్ లీడర్ స్టార్ 1 నుంచి మీకు ఇన్కమ్ వస్తుందంటే మీకు ఇన్కమ్స్ ఏ విధంగా ఉంటాయి మీరు ఇమాజిన్ చేసుకోండి. సో, కాబట్టి మీరు 500 పాయింట్స్ అనేది మీ బైనరీ పాయింట్స్ ఉండాలి. అప్పుడు మీరు మాత్రం ఎలిజిబుల్ అవుతారు. మీకు టీమ్ లీడర్ స్టార్ 1 అవుతారు. మీకు 5% ఇన్కమ్ వస్తుంది. అదే టీమ్ లీడర్ స్టార్ 2 అంటే కన్నా మీకు 1000 పాయింట్స్ అనేది మీ కింద ఉండాలి. అప్పుడు మీరు 100 యూరోస్ అంటారు. సో, మీకు 5% మళ్ళీ ఇన్కమ్ అనేది రావడం ఉంది టీమ్ 2 స్టార్ 2 లీడర్ నుంచి.
అదే టీమ్ లీడర్ స్టార్ 3 మీరు అవ్వాలంటే 2500 పాయింట్స్ ఉండాలి, అంటే 250 యూరోస్ అనమాట. సో అప్పుడు మీకు 5% ఇన్కమ్ వస్తుంది. ఆ విధంగా ఉంటే కోఆర్డినేషన్ స్టార్ 1 కూడా మీకు ఈ విధంగా చూసుకోవచ్చు. అంటే మేనేజర్ కూడా మీరు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మాత్రం డైరెక్టర్ స్టారింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అంటే డైరెక్టర్ స్టార్ 1 మీరు అవ్వాలనుకుంటే మీకు మీద 5 lakhs పాయింట్స్ ఉండాలి. 5 lakhs పాయింట్స్ ఉన్నప్పుడు మీకు 5000% అనేది ఈ డైరెక్టర్ స్టార్ 1 నుంచి మొత్తం త్రోట్ వరల్డ్ మీద నుంచి రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీకు ఇంకో విషయం ఏం చేస్తుంటే, ఎప్పుడైతే మీరు 5 lakhs డైరెక్ట్ స్టార్ 1 మనం రీచ్ అయినప్పుడు దగ్గర మనకి 5 lakhs సంబంధించిన బైనరీ పాయింట్స్ అనేది మనం ఎలిజిబుల్ అయ్యాలి. అక్కడ నుంచి మనకి 5% అనేది ఇన్కమ్స్ రావడం జరుగుతుంది. సో అంటే మనకి తెలుసు కదండి, ఆల్ ఓవర్ వరల్డ్ మీద మనకి డైరెక్ట్ స్టార్ 1 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద మనకి ఇన్కమ్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ క్రూజ్ షిప్ ఎలిజిబుల్. అంటే ఎప్పుడైతే మనం డైరెక్ట్ స్టార్ 1 అవుతామో ఇక్కడ మనం క్రూజ్ షిప్ ఎలిజిబుల్ అవుతాము. ఈ క్రూజ్ షిప్ అంటే ఏంటి అంటే మనకి దగ్గర 3 కంట్రీస్లో ఈ షిప్ అనేది తిరగడం జరుగుతుంది. అంతే మనకి 6 nights 7 days దాంట్లో మనం స్పెండ్ చేస్తాము. తిన్నంత తింటాము, తాగిన వరకు ఎంజాయ్మెంట్ అంటే ఆ విధంగా ఉంటుందండి. మీరు ఇమేజ్ చేసుకోండి. సో ఆ క్రూజ్ షిప్ నేను చూపిస్తాను. అంటే ఒక్కొక్క పర్సన్ దగ్గర మనకి 8 lakhs వరకు మనకు అమౌంట్ అనేది ఖర్చు పెడుతుంట. సో దాని గురించి మనం ఇప్పుడు చూద్దాము, క్రూజ్ షిప్ గురించి. ఓకే, ఈవెంట్స్. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, సో ఓకే అండి, ఈ విధంగా మనకి క్రూజ్ షిప్ అనేది ఈ విధంగా ఉంటాయండి. సో ఒక పర్సన్ మీద 8 lakhs వరకు మనకి ఇన్కమ్స్ అనేది ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో ఇంకోటి వచ్చి ఏంటంటే ఇక్కడ వీసా కార్డు మనకి ఇక్కడ 3 months తర్వాత వీసా కార్డు ప్రొవైడ్ చేస్తామంటున్నాడు. ఆ వీసా కార్డు వల్ల ఏమవుతుందంటే అరౌండ్గా మనకి 8 types ఆఫ్ కరెన్సీస్ అనేది మనం మార్చుకోవచ్చు. అంటే మన ఇండియన్ కరెన్సీ, పౌండ్స్, డాలర్స్, మన ఇండియాలో మనం పోతే ఇండియా కరెన్సీ మార్చుకోవచ్చు. డాలర్స్తో పోతే ఆ వీసా కార్డు ద్వారా మనం డైరెక్ట్గా మనము డాలర్స్తో మనము మన కార్డు ద్వారా మనం పర్చేజ్ చేయొచ్చు. అండ్ యూరోస్, పౌండ్స్ ఈ విధంగా మనము దగ్గర మనకి 8 types ఆఫ్ కరెన్సీస్ అనేది మార్చుకునేదానికి వీసా కార్డు అనేది 3 months తర్వాత ప్రొవైడ్ చేస్తామంటున్నాడు. సో అదని మెయిన్ విషయం. సో ఇంకా ఎవరికైనా మీకు ఏమైనా డీటెయిల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు చూడండి, నేను ఇంకొక విషయం మెయిన్ చెప్పాలనుకున్నాను. ఏంటంటే ఇంతవరకు నేను చెప్తున్నట్లు ఈ విధంగా మనకి ఈ అఫిల్గోన్ మినిస్టర్ అనేది ఈ విధంగా మనకి ఇన్కమ్స్ అనేది షేర్స్ అనేది ఈ విధంగా రైజ్ అవుతుందంటారు. సో అసలు ఆ రైజ్ అనేది ఏ విధంగా అవుతుంది అనుకున్నా కూడా చూడండి, మనకి ఇప్పుడు ఆ గ్యామ్లింగ్ మార్కెట్ అనేది ఏ విధంగా ఎక్స్పెక్టెడ్ టు గ్రో ఫర్, ఇప్పుడు చూడండి $565 అనేది 2020లో ఈ విధంగా గ్రో అవడానికి అవకాశం ఉందంటున్నాడు. అంటే ఆన్లైన్ డిజిటలైజేషన్ కదండి, ఇప్పుడు డిజిటలైజేషన్ ఆన్లైన్ యాక్టివిటీస్ అనేది పెరిగిపోయినాయి. సో మనకి సో మెనీ బెట్టింగ్స్, సో ఈ విధంగా మనకి ఈ లెర్నింగ్, ఈ కామర్స్, ఇటువంటి మొబైల్ గేమింగ్ మార్కెట్ కూడా మనకి ఎట్లా 165 బిలియన్స్ ఇండస్ట్రీకి మనకు గ్రో అవడానికి అవకాశం ఉంటున్నాడు. ఈ లెర్నింగ్ కూడా చూడండి 93.64 బిలియన్ డ్యూరింగ్ ది 2022-2024. సో ఈ విధంగా మనకి ఈ యొక్క యాక్టివిటీస్ మనం చెప్తున్నాను. ఈ డిజిటల్ మార్కెట్ అనేది మనం పెట్టిన షేర్ మాత్రం పెడతాం అంతే. సో ఈ విధంగా ఈ యొక్క యాక్టివిటీస్ అనేది మనకు త్రూఅవుట్ వరల్డ్ వైడ్ మీద మనకి యాక్టివిటీస్ అనేది పెరిగినప్పుడు మన షేర్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే షేర్ వాల్యూ పెరుగుతుందో అప్పుడు మనం 3 months కోసం మనం Crore 1 రివార్డ్స్ రూపంలో మనం అమ్ముతాం అనమాట. సో కంపెనీ వాడే తీసుకుంటాడు. అప్పుడు మనకి ఒక రేంజ్లో మన ఇన్కమ్స్ అనేది ఎర్నింగ్ చేయడం జరుగుతుందండి. ఇది మనకి మెయిన్ సిస్టమ్ అనమాట. సో ఇక మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కన్నా దీన్ని మీకు ఫుల్గా అర్థం కాకపోయిన ప్రాబ్లం అంటే 1 or 2 times మీరు దీన్ని నీట్గా చూసారంటే మీకు అర్థమైపోతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ డిస్క్రిప్షన్ నెంబర్ ఇచ్చింటాను, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేశారని నేను ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇందులో మీకు బైనరీ సిస్టము లేకపోతే కన్నా రెసిడ్యువల్ ఇన్కమ్ ప్లస్ వచ్చి ఇవి ఏదన్నా మీకు మెంబర్స్ అనేది డైరెక్ట్గా ప్రతి ఒక్కరు 20 members వరకు మినిమం జాయిన్ చేసుకోవాలి. అంతేగాని ప్రతి లెవెల్కి చేర్చుకోవడం అవసరం అయితే ఏం లేదు. సో కాబట్టి చాలా ఈజీగా అంటే జస్ట్ ఒక 5 months లోపల దగ్గర మంచి ఇన్కమ్స్ అయితే మీరు అర్నింగ్ చేసుకోవడం స్టార్ట్ అవుతుందన్నమాట. సో దగ్గర 20 members అయితే ఎప్పుడైతే అయిపోతారో మీకు రెసిడ్యువల్ ఇన్కమ్ అని చెప్పి లైఫ్ లాంగ్ ఇన్కమ్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇవంతా ఇన్కమ్స్ గురించి నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. మీకు ఒకసారి బైనరీ ఇన్కమ్లో కూడా మీకు లెఫ్ట్ సైడ్ పవర్ లెగ్లో కూడా నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తానండి. ఓకేనండి. సో మీరు డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు కంపల్సరీ మేము హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ అండి.